సుప్రీంకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఉంది. దీని తర్వాత ఏమైనా ఆసక్తికర పరిణామాలు ఉంటాయన్న నేపథ్యంలో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని హైకోర్టులో ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోము అని నిరాకరించుకున్న నేపథ్యంలో కేటీఆర్ పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, ఇంకా అరెస్ట్ తప్పదా అన్న చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, నెక్స్ట్ ఏంటి? ఇప్పటికే హైకోర్టులో కేసు పిటిషన్ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోము నిరాకరించారు, విత్డ్రా చేసుకున్నారు. అంటే నెక్స్ట్ ఇక అరెస్ట్ అయినా, పూర్తి స్థాయిలో కేటీఆర్ అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నట్టేనా, రాజకీయంగా ఎటు టర్న్ తీసుకుంటుంది? ఎందుకంటే ఎందులో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఏసీబీ విచారణ పూర్తయింది, ఏం జరుగుతుందన్న నేపథ్యంలో ఈ పరిణామం ఎలా చూడాలి? సో అంటే కేటీఆర్ కు ఉన్నటువంటి అన్ని మార్గాలు కూడా ఇప్పుడు పూర్తిగా మూసుకుపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఆయన కేటీఆర్ మీద ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా కేటీఆర్ ను విచారణకు రమ్మని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే కేటీఆర్ మీద ఏసీబీ దాఖలు చేసేటువంటి ఎఫ్ఐఆర్ మీద సో కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. సో ఈ హైకోర్టులో ఆయనకు తొలుత కొంత రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే తనను నాట్ టు అరెస్ట్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సో ఈ నాట్ టు అరెస్టుకు సంబంధించినటువంటి అంశం పట్ల హైకోర్టు కొంత సానుకూలంగానే స్పందించింది. సో ఆయనను విచారణ సందర్భంగా అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇది డిసెంబర్ 30వ తారీఖు వరకు. సో ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో నాట్ టు అరెస్ట్ నుంచి పూర్తిగా కొట్టేసింది. అంటే కేటీఆర్ ని అరెస్టు విషయంలో తామిక చట్ట ప్రకారంగానే పోలీసులు నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కోర్టు పోలీసులకే వదిలేసింది. సో ఆ నేపథ్యంలో కేటీఆర్ ని ఏసీబీ విచారణ సందర్భంగా ఇక కేటీఆర్ అరెస్టు తప్పదు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. సో మరోవైపు కేటీఆర్ హైకోర్టులో వేసినటువంటి ఈ క్వాష్ పిటిషన్ మీద సో ఇవాళ హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ క్వాష్ పిటిషన్ ని కొట్టివేసింది. ఇక కేటీఆర్ కు ఉన్నటువంటి ఒకే ఒక హోప్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టులో అంటే ఈ కేసుకు సంబంధించి కనుక మనం చూస్తే 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి సో ప్రభుత్వం తరఫున సో ఆయా సంస్థలకు ఏదో ప్రైవేట్ సంస్థలుగా ఉన్నటువంటి గ్రీన్ కోక్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలకు వెళ్ళాయి అని చెప్పని అంశాన్ని ఏసీబీ అధికారులు ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. అయితే దీంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ప్రొసీజరల్ ల్యాబ్స్ మాత్రమే జరిగాయి తప్ప ఎక్కడ కూడా ఈ డబ్బులు ఎవరి జోబుల్లోకి వెళ్ళలేదు, లేకుంటే ఎక్కడ కూడా అవినీతి జరగలేదనే అంశాన్ని కేటీఆర్ తరపున లాయర్లు పదే చెప్తూ వచ్చారు. సో ఈ అంశాన్ని ఎక్కడ కూడా కోర్టు పరిగణలోకి తీసుకెళ్లలేదు. ఈ అంశంలో అవినీతి జరిగిందని చెప్పని లేదా ఏసీబీ అధికారులు లేదా ఏసీబీ న్యాయవాదులు వాదించినటువంటి వాదనలకు పూర్తిగా కోర్టు సమ్మతం తెలిపింది. సో ఈ నేపథ్యంలోనే సెక్షన్ 13(1) మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ మీద ఇవాళ హియరింగ్ జరిగింది. సో దాంట్లో జస్టిస్ ఎం బేలా త్రివేది అలానే జస్టిస్ ప్రసన్న పర్లెల్లా ఈ ముగ్గురుతో కూడినటువంటి ధర్మాసనం ఈ క్వాష్ పిటిషన్ ని తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి కొట్టివేయాలనేటువంటి అంశం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము యాక్సెప్ట్ చేయమని చెప్పేసింది. సో దీన్ని ఉపసంహరించుకోవాలని కూడా కేటీఆర్ తరఫున న్యాయవాదికి కూడా చెప్పింది. సో మొత్తం మీద సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కి ఇక ఊరట దక్కలేదు. ఇక తదుపరి చర్యల విషయంలోనే తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంది. సో ఇప్పటికే ఏసీబీ విచారణ జరిగింది. ఆ తర్వాత రేపు ఈడీ విచారణ కూడా జరగబోతుంది. రేపు ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి కేటీఆర్ అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ గతంలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ మరియు మరోవైపు ఎంఏయుడికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి. సో ఈ ముగ్గురిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. అలానే అరవింద్ కుమార్ ని బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిని కూడా ఈడీ అధికారులు విచారించారు. ఇక కేటీఆర్ ని ఈడీ అధికారులు విచారించిన తర్వాత మరొకసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా అనేటువంటి అంశం మీద అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు ఈడీ విచారణ ఉంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేసే నేపథ్యం ఉంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు వేస్తారా లేదా ఈడీ విచారణ తర్వాత ఏసీబీ యాక్షన్ ఉంటుందా? నెక్స్ట్ ఎలా ఉండొచ్చు పరిణామాలు? సో విజయచంద్రిక, ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఏసీబీ అధికారులే కావచ్చు ఈ అంశం పట్ల ప్రత్యేకంగా ఈ కేసు విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సో ఎక్కడ కూడా రాజకీయ కుట్ర కోణం జరిగింది అనేటువంటి స్మెల్ రాకుండా పూర్తిగా చట్టబద్ధ ప్రకారంగానే ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ప్రకారంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. సో దాంట్లో భాగంగా గవర్నర్ అనుమతి కోరడం, గవర్నర్ అనుమతి తర్వాత చీఫ్ సెక్రటరీ ఏసీబీ అధికారులకు లేఖ రాయడం, ఏసీబీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం. సో ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూనే వచ్చింది.
సో కేటీఆర్ కూడా ఉన్నటువంటి అవకాశాలు కూడా ఆయన వినియోగించుకున్నారు. ఎందుకంటే హైకోర్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టులో ఆయన నాట్ టు అరెస్ట్ కోసం ఆయన రిలీఫ్ పొందారు. ఆ తర్వాత క్వాష్ పిటిషన్ సంబంధించిన పిటిషన్ వేసుకున్నారు. సో అక్కడ కూడా కేటీఆర్ కు రిలీఫ్ దక్కకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన కూడా న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా కేటీఆర్ వాడుకున్నారు. సో మరోవైపు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ అంశం పట్ల ఏ విధంగా ముందుకు పోవాలో అన్ని కూడా ప్రొసీజర్ ప్రకారంగానే చేసుకుంటూ వచ్చారు. సో ఇక అధికారుల చేతుల్లోనే ఉంది. ఏదైతే ఈ ఏసీబీ అధికారులు లేదా ఏజెన్సీల చేతుల్లోనే ఉంది కేటీఆర్ ని విచారణ కోసం మరికొన్ని రోజుల పాటు విచారణ జరపడమా, లేదా ఈ అంశంలో ఇప్పటికే ఏసీబీ విచారణలు పూర్తయ్యాయి, అలానే అరవింద్ కుమార్ అలానే బిఎల్ రెడ్డి మీద ఈడీ విచారణలు కూడా పూర్తి అయినటువంటి నేపథ్యంలో సో ఇక కేటీఆర్ ని మరోసారి ఈడీ అధికారులు రేపు విచారిస్తారు కాబట్టి సో విచారణ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారనే దాని మీద అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక దాదాపుగా కేటీఆర్ అరెస్టుకి ఇక అన్ని అంటే దానికి సంబంధించి అన్ని డోర్లు కూడా ఓపెన్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ కు రిలీఫ్ కు సంబంధించిన అన్ని డోర్లన్నీ క్లోజ్ అయిపోతే సో ఆయన అరెస్ట్ కు సంబంధించినటువంటి మార్గం సుగమమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈడీ విచారణ తర్వాత మరొకసారి ఏసీబీ అధికారులు విచారణ జరిపి ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకోవచ్చు అంటే రేపు హాజరైన తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఉంటుందా? ఎందుకంటే ఈ నెల 9ని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. మౌఖిక ఆదేశాలతోనే మేము చేశాము, అందులో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆర్బీఐ పర్మిషన్స్ గానీ ఇవన్నీ క్లియర్ కట్ గా లేవు, ఉల్లంఘనలు ఉన్నాయి అని. అలాగే పేమెంట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాం అన్నది ఇక్కడ చాలా కీలకంగా అందరూ మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ ఏంటి? సో అంటే ప్రధానంగా కనుక చూస్తే ఈ కేసు విషయంలో కేటీఆర్ ఒకటే విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పని ఆయన దాని ఒక 100 సార్లు వల్లించాడు ఆ పదాన్ని. సో ఈ కేసు కనుక చూస్తే దానికి సంబంధించి ఈ 55 కోట్ల నిధులను గ్రీన్కోతో పాటుగా ఎఫ్ఈఓ సంస్థకి బదలాయించడం వెనుక ఎక్కడ కూడా ఒక కుట్ర గాని అవినీతి గాని ఎటువంటిది జరగలేదు. ఇది హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం తాను చేసినటువంటి ఒక మంచి ప్రయత్నము. సో దీనివల్ల దాదాపుగా 700 కోట్ల రూపాయలకు పైగా హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చాయనేటువంటి అంశాన్ని కేటీఆర్ పదే పదే చెప్తూ వస్తున్నారు. సో మరోవైపు ఇదే అంశాన్ని కోర్టులో కూడా కేటీఆర్ ప్రధానంగా స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులుగా, ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవినీతి జరగకపోయినా దీంట్లో జరిగినటువంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ని ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. సో దీనిలో కనుక చూస్తే ఎక్కడ కూడా రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించారు, కేబినెట్ కి సంబంధించినటువంటి అనుమతి లేదు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతి లేదు. కేవలం కేటీఆర్ నోటి మాట ప్రకారం మాత్రమే ఈ నిధులను ప్రైవేటు సంస్థలకు బదలాయించారు. అది కూడా పౌండ్ల రూపంలో, విదేశీ మార్గద్రవ్యం రూపంలో చెల్లించారు. సో ఇంత పెద్ద ఎత్తున పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ కు పాల్పడడం అనేటువంటిది చట్టం ఉల్లంఘన కిందకే వస్తుంది అనేటువంటి అంశాన్ని కోర్టు నమ్మింది, అంటే హైకోర్టు నమ్మింది, సుప్రీంకోర్టు నమ్మింది. కాబట్టే కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్లను కొట్టివేశారు. సో ఇదే అంశాన్ని ఏసీబీ అధికారులు అలానే ఈడీ అధికారులు కూడా విచారణ సందర్భంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. సో ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఇదే అంశాన్ని మొన్న జరిగినటువంటి విచారణ సందర్భంగా కేటీఆర్ ని ప్రశ్నించారు, సమాధానాలు కూడా రాబట్టారు. సో మరోవైపు రేపు జరిగేటువంటి ఈడీ విచారణలో కూడా ఈ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థలకు పౌండ్ల రూపంలో డబ్బులు చెల్లించడాన్ని, దీంట్లో అవినీతి నిరోధక చట్టమే కావచ్చు, ఏదో సెక్షన్ 13(1) కావచ్చు, సెక్షన్ 13(1)తో పాటుగా మనీ లాండరింగ్ యాక్ట్ కూడా దీనికి వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ అంశంలోనే ఈ కోణంలోనే ఈడీ రేపు విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో పూర్తిగా ఈ అంశంలో కనుక చూస్తే ఆయన ఒక పీకల్లోతు కష్టాల్లోనే కూరుకుపోయారు. సో ఇక ఆయనకు హైకోర్టులో ఊరట దక్కలేదు, సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఊరట దక్కలేదు. ఇక ఆయన ఏ క్షణమైనా సరే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ అంశంలో ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తగానే వ్యవహరించింది, ఎందుకంటే రాజకీయ పరంగా టర్న్ తీసుకునేటువంటి అవకాశాలున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి సాక్షాత్తు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఆయనను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది అనేటువంటి ఒక ప్రచారమే కావచ్చు, ఇంప్రెషనే కానీ ప్రజల్లోకి వెళ్తే ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అలానే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ అంశంలో కుట్ర అవినీతి ఎట్లా జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం బయటకు తీసుకొచ్చింది. మనం ఒక 6 రోజుల క్రితం మనం వెనక్కి వెళ్తే సో దీంట్లో క్విడ్ ప్రోకో జరిగింది. ఎఫ్ఈఓ సంస్థకు ఈ కాంట్రాక్ట్ ను అప్పగించడం వెనుక జరిగినటువంటి తతంగాన్ని ప్రభుత్వం బట్టబయలు చేసింది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో దాదాపుగా 49 కోట్ల రూపాయలు గ్రీన్కో అనుబంధ సంస్థలు చెల్లించాయి, వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేసాయనేటువంటి అంశాన్ని ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది. ఆల్రెడీ ఈ అంశం పట్ల ఏసీబీ అధికారులు గ్రీన్కో అలానే దాని అనుబంధ సంస్థలకు సంబంధించిన కార్యాలయాల మీద కూడా సోదాలు నిర్వహించారు.
సో మొత్తం మీద ఇక ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ తథ్యం. ఆయన అరెస్ట్ కు దాదాపుగా మార్గమంతా కూడా